హరే హరే కృష్ణ. కృష్ణ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము ఏకాదశులలో భాగంగా నిర్జల ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము. ఈ యొక్క నిర్జల ఏకాదశి గురించి బ్రహ్మ వైవర్త పురాణంలోను మహాభారతంలోను కూడా తెలియజేయబడి ఉన్నది. ఏమిటి ఈ నిర్జల ఏకాదశి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, విశిష్టత ఏమిటి? ప్రతి ఒక్క ఏకాదశిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అయితే మనకు సంవత్సరంలో వచ్చేటువంటి 25 ఏకాదశులన్నీ కూడా చాలా విశిష్టమైనటువంటి ఏకాదశులే. ఎందుకు అంటే ఉపవాసం అంటేనే భగవంతునికి మనము చేరువుగా ఉండడం అని అర్థము. అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయమే కాదు, సైంటిఫిక్గా కూడా మనకి ఉపవాసం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని మన విజ్ఞాన శాస్త్రంలో కూడా తెలియజేయబడి ఉన్నది. కాబట్టి ఏకాదశులను అందరూ కూడా తప్పకుండా పాటించడానికి ప్రయత్నించాలి. మరి ఈ నిర్జల ఏకాదశి అన్నది ఇంకా చాలా ప్రాముఖ్యత పొందినది. ఎందుకు అంటే నిర్జల అంటే జలాన్ని ఏది కూడా ఆ రోజంతా కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండడం. సాధారణంగానే మనకి భగవంతుడు అన్ని అంటే బియ్యము, గోధుమలు, ఇలాంటివి ధాన్యాలు, ఇలాంటివి కాకుండా మిగతా అన్ని ఏకాదశుల్లో వారి వారి స్థితిని బట్టి తీసుకోవచ్చు అని మనకి చెప్పబడి ఉంది. కానీ ఇందులో ఈ నిర్జల ఏకాదశిలో మనము జలం కూడా తీసుకోకూడదు. అదే నిర్జల ఏకాదశి. ఈ ఏకాదశినే పాండవ ఏకాదశి అని పిలుస్తారు, జ్యేష్ఠ శుక్ల ఏకాదశి అని అంటారు, భీమసేన ఏకాదశి అని అంటారు, నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఇన్ని నామాలతో ఈ యొక్క ఏకాదశిని పిలుస్తారు. ఈ ఏకాదశి ఏమిటి అంటే భీమసేనుడు ఆయన ప్రత్యేకంగా ఈ ఏకాదశిని ఆచరించారు. ఎందుకు భీముడిని మాత్రం మనము ప్రత్యేకంగా అని చెప్తున్నాము అంటే, ఒకసారి పాండవులను చూడడానికి వ్యాస మహర్షి రావడం జరిగింది. అలాగ వచ్చినప్పుడు పాండవులందరూ కూడా ఆయనను స్వాగతించి అతిథి మర్యాదలు అన్నీ చేయడం జరిగింది. ఈయన వ్యాస మహర్షి రావడం జరిగింది. అప్పుడు వ్యాస మహర్షి భీముని చూసి, ఓ భీమా, ఇప్పుడు జ్యేష్ఠ శుక్ల మాసపు ఏకాదశి వస్తున్నది, నీవు ఆ ఏకాదశిని పాటించు అని చెప్పడం జరిగింది. ఎందుకు ప్రత్యేకంగా భీముణ్ణి ఉపదేశించడం జరిగింది అంటే, భీముడు ఎప్పుడు కూడా ఏకాదశిని పాటించలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ప్రియంగా ఉంటారు.
ఇప్పుడు వ్యాస మహర్షికి భీముడు ఎందుకు అంటే మిగతా వాళ్ళు ప్రియం కాదా అంటే అలాగని కాదు. భీముడు బాల్యం నుంచి కూడా చాలా ఎక్కువ ఉత్సాహంతో ఉండడము, ఆ విధంగా ఉండడము వ్యాస మహర్షికి భీముడంటే ఒక ప్రియము. అదే విధంగా శ్రీకృష్ణ భగవానునికి తీసుకోండి. ఆయనకు అర్జునుడు అంటే చాలా ప్రియం. అదే విధంగా భీష్మాచార్యులకు యుధిష్ఠిర మహారాజు. నకుల సహదేవులంటే కుంతిమాతకు చాలా ప్రియం. అంటే ప్రియం అనేది అందరినీ వదిలిపెట్టి వారిని ప్రియంగాని కాదు. అంటే ఎక్కువగా అభిమానించడం, ఇష్టపడడం ఆ విధంగా. కాబట్టి వ్యాస మహర్షి భీమునకు ఈ విధంగా చెప్పడం జరిగింది. అప్పుడు భీముడు ఏం చెప్పారు? నా నేను నా యొక్క తల్లి కానీ, కుంతి మహారాణి, హ్మ్, అదే ద్రౌపది కానీ, సోదరులు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఏకాదశిని వాళ్ళు అన్ని నియమాలతో, దర్శనంతో తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క విధి విధానాలను ఆచరించి ఆ ఏకాదశిని పాటిస్తారు. అలాగ పాటించినప్పుడంతా కూడా నాకు కూడా ఉండమని వాళ్ళు ఉపదేశిస్తారు. కానీ నా వల్ల ఉపవాసం చేయడము కుదరడం లేదు. నా వల్ల అవ్వడం లేదు అంటూ వ్యాస మహర్షికి చెప్పడం జరిగింది. ఎందుకు అంటే భీమునికి ఒక వేరే నామము వృకోదర అని చెప్పబడి ఉంది. మనకి భగవద్గీతలో 1.15 శ్లోకాలు భీమకర్మ వృకోదర అంటే ఆ యొక్క భీముని యొక్క ఉదరంలో ఆ జఠరాగ్ని అనేది నిరంతరము జ్వలిస్తూనే ఉంటది. ఆ అగ్ని అనేది మనకి భగవద్గీతలోనే భగవంతుడు 15వ అధ్యాయంలో 15.14 శ్లోకాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏమి? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. ఓ అర్జున, నేను ఈ ప్రాణుల దేహంలో జఠరాగ్నిలాగా ఉన్నాను. ఆ విధంగా భగవంతుడు ఆ విభూతుల్లో ఉండడం వలన మనము ఏ ఆహారం తీసుకున్నా, ఎలాంటి రకాలైన ఆహారం తీసుకున్నా కానీ అది జీర్ణంకి అవుతున్నదనమాట. అంటే భగవంతుడు జఠరాగ్నిగా ఉన్నారు. ఆ విధంగా భీముని ఉదరంలో కూడా జఠరాగ్ని ఉన్నది. కాకపోతే ఆయన ఉదరము నిరంతరము ఆకలిని పొందే విధంగా ఆ యొక్క జఠరాగ్ని రగిలిస్తూ ఉండడం వలన భీముడు నిరంతరము ఆయన ఆహారాన్ని తీసుకుంటూనే ఉంటాడనమాట. అందుకే మనకి వాళ్ళు ఆ లక్క ఆ గృహము దహనం అయ్యింది కదా! లక్కా గృహము. అలాగా అయిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేసి అడవిలో చేరుకున్నారు. అదే ప్రయాణంతో వాళ్ళు ఏకఛత్రాపురం అనే ప్రాంతానికి కూడా చేరుకున్నారు. అక్కడ వాళ్ళు బ్రాహ్మణులు అగ్రహారం అన్నమాట. అందరూ కూడా బ్రాహ్మణులు ఉండేటువంటి ప్రదేశము. వీళ్ళు వీళ్ళు కూడా బ్రాహ్మణులాగానే అక్కడ జీవిస్తూ ఉండేవారు. అదే విధంగా వాళ్ళు మధుకరికి వెళ్ళేవారు. ఆహారాన్ని భిక్షంగా తెచ్చినది అందరూ కూడా అక్కడ ఉంచి కుంతి మహారాణి చెప్పేవారు ద్రౌపదితో, నీవు కొద్దిగా ఇతరులకు అందులో నుంచి దానం చెయ్యి. దేవతలకు కొద్దిగా ఆహారాన్ని సమర్పించాలి. మిగిలిన ఆ ఆహారంలో సగభాగం చేసి సగభాగంని భీమునికి ఇచ్చేవారు. మిగిలిన ఆ సగభాగాన్ని మిగిలిన వారందరూ కూడా పంచుకొని ఆహారాన్ని భుజించేవారు. అంటే ఇక్కడ చూడండి, భీమునికి ఎంత ఆహారము ఆయన తీసుకునేవారు. కాబట్టి ఆయన ఉదరం అలాగ ఎప్పుడు కూడా ఆ జఠరాగ్నితో ఉండడం వలన ఒక్క పూట కూడా ఆహారాన్ని భీముడు తీసుకోకుండా ఉండేవారు కాదు. అందుకోసమే ఇక్కడ వ్యాస మహర్షి ఆ విధంగా నీవు ఉపవాసము ఉండు భీమా అన్నప్పుడు నేను ఆ పనిని చేయలేను అంటూ చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ వ్యాస మహర్షి చెప్పారు, ఈ యొక్క నిర్జల ఏకాదశి అన్నది ఎంతో పవిత్రమైనది. ఈ ఏకాదశిని పాటించితే
మనం సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా పాటించకుండా మనం ప్రయత్నించినట్లయితే, పాటించకుండా ఉండినట్లయితే నరక ప్రాప్తిని పొందే అవకాశం ఉంది. అలాంటి నరక ప్రాప్తిని పొందకుండా ఉండాలి అంటే ఈ యొక్క ఈ నిర్జల ఏకాదశిని నీవు తప్పకుండా పాటించాలి. ఇంకొక ముఖ్య విషయం ఏమి? ఈ యొక్క ఏకాదశిని నీవు పాటిస్తే సంవత్సరం రోజులు నీవు ఏకాదశుల్ని పాటిస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితాన్ని నీవు ఈ ఒక్క ఏకాదశి వలన నీవు పొందుతావు భీమసేన అంటూ వ్యాస మహర్షి అక్కడ చెప్పడము జరిగింది. భీముడు ఎప్పుడైతే నరక ప్రాప్తిని పొందుతారు అని చెప్పేసరికి చలించిపోయాడనమాట. ఎందుకంటే భీమునికి ఆ విధమైన ఆ పరిస్థితి అంటే అతడు ఆహారాన్ని తీసుకోకుండా ఉండలేడు. అదేవిధంగా ఒకసారి వాళ్ళు ఆ అరణ్యవాసం అదే ఆ దేంట్లో ఉన్నప్పుడే వాళ్ళకి బ్రాహ్మణ ఇంట్లో ఉన్నారు కదా, అప్పుడు ఆ ప్రాంతంలో బకాసురుడు అనే రాక్షసుడు వారిని అందరినీ కూడా హింసిస్తూ ప్రతిరోజు వారి నుంచి ఆహారాన్ని తెప్పించుకొని తింటూ అలాగ ఉన్నప్పుడు ఆ యొక్క ఎవరి ఇంట్లో అయితే ఈ పాండవులు కుంతి మహారాణి ఉన్నారో వారి కుమారుడికే ఆ రోజు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కుంతి మహారాణి చెప్పారు, మా కుమారుడు మీ కుమారుని తరపున వెళ్తాడు, ఆ బకాసురుని అదే సంహరించి వస్తాడు అని ఈయన వెళ్ళడము, వెళ్ళిన ఆహార పదార్థాలన్నింటినీ పూర్తిగా భీముడే ఆరగించేశాడు. తర్వాత అతన్ని సంహరించడం జరిగింది. అంటే ఆకలిని తట్టుకోలేడు భీమసేనుడు. కాబట్టి ఈ ఉపవాసాన్ని ఎలాగా చేయాలి అని చాలా సతమతమవుతున్నప్పుడు వ్యాస మహర్షి ఈ ఈ యొక్క నిర్జల ఏకాదశిని పాటించడం వలన చాలా ఫలితం ఉంది. సంవత్సరంలో ఒక్కసారి ఈ ఏకాదశిని పాటిస్తే కూడా చాలా ఫలితం ఉంది అని మరి వివరించి చెప్పడం వలన భీమసేనుడు దానికి ఒప్పుకున్నారనమాట. మళ్ళీ ఈయన వ్యాస మహర్షి చెప్తూ ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఈ ఏకాదశి ఏకాదశిలో సూర్యుడు మిథున రాశిలో ప్రవేశిస్తాడు. అలాగా ప్రవేశించిన ఆ సమయంలో వచ్చే ఈ ఏకాదశిని రోజున ఏమిటి, సూర్యోదయానికి ముందే మనం ఎంతగా జలాన్ని తీసుకోవాలో అంతటి నీటిని మనము అప్పుడు తీసేసుకోవాలి. సూర్యోదయానికి ముందు అంటే రేపు ఏకాదశి అనుకోండి, ఉదయాన లేచి మనం ఎంత నీటిని తీసుకుంటామో అంత నీటిని తీసుకున్నప్పుడు అది ఆ 24 గంటలు అబ్జర్వ్ చేస్తుంది ఆ నీరు మన బాడీలో అన్నమాట. తరువాత మరుసటి రోజు సూర్యోదయం అయ్యేంత వరకు మనము జలాన్నే తీసుకోకూడదు. అదే నిర్జల అని చెప్తున్నారు. మరి మనము మామూలు ఏకాదశుల్లో పాలు తీసుకుంటాము, లేదా ఫ్రూట్స్ తీసుకుంటాము, లేదా వెజిటబుల్స్ చెప్పినటువంటివి అలాగా తీసుకొని ఏకాదశిని పాటిస్తాము. మరి ఇలాగ ఒక్కసారిగా 24 గంటలు మన శరీరంలో నీరు అనేది లేకుండా ఉండడం వల్ల ఏదైనా ప్రమాదమేమో అని చాలా మందికి సందేహము ఉంటుంది. కానీ ఏమి అలాంటి సందేహము ఏమి అవసరమే లేదు. మనము ఈ నిర్జల ఏకాదశిని సైంటిఫిక్గా చూస్తే కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వరకే చెప్పినట్లు ఈ ఉపవాసం అనేది ఒక ఆధ్యాత్మికమైన విషయమే కాదు, దీని వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఏ విధంగా మనము తెలుసుకుందాం. మొట్టమొదట కణాల పునరుద్ధరణ అనేది జరుగుతుంది. మన శరీరం అంతా కూడా జీవ కణాలతో ఏర్పడినటువంటి శరీరం కదా. ఇందులో కణాలు, చెడు కణాలు ఒక్కొక్కసారి ఉత్పత్తి అవుతాయి. అలాంటి చెడు కణాలన్నీ కూడా ఏమవుతుంది, ఒక్కొక్కసారి రోగ మార్గకంగా పనిచేస్తాయి అన్నమాట. అంటే మనలో ఆ శక్తి
రోగనిరోధక శక్తి క్షీణించినప్పుడు ఈ కణాలు విజృంభించి మనలో ఆ రోగం నుంచి మనము కోలుకునే విధంగా అవి ఇది చేస్తాయి ఆ కణాలు. కాబట్టి ఎప్పుడైతే మనము రోజంతా ఆ యొక్క నిర్జల ఏకాదశిని పాటిస్తామో అలాంటి చెడు కణాలన్నీ కూడా నశించిపోయి కొత్త కణాలు అక్కడ ఉత్పత్తి అయ్యే విధంగా చేస్తాయి. అంటే ఎప్పుడైతే ఈ చెడు కణాలకి ఆహారము వెంటనే అది పొందుతూ ఉండి శక్తిని పొందుతాయో విజృంభించి ఇంకా రోగము ఎక్కువగా అయ్యేకి ఆస్కారం అవుతుంది. కాబట్టి ఇలాగా ఉపవాసాలు ఉండడం వల్ల అలాంటి చెడు జీవకణాలన్నీ కూడా నశించిపోయి కొత్త కణాలు పుట్టుకొచ్చే విధంగా ఈ యొక్క ఏకాదశి మనకు ఉపయోగపడుతుంది. ఎంతటి ప్రయోజనం చూడండి. ఆ జీవకణాలే కదా మన శరీరంలో ముఖ్యమైనవి. కాబట్టి ఆ విధంగా ఇక రెండవ విషయం తీసుకుంటే మన శరీరంలో ఫ్యాట్, కొవ్వు పదార్థం అంటాం కదా, అది ఎక్కువగా పేరిపోయి ఉంటది. అంటే మనకే తెలియదు మనం తీసుకునే ఆహార విషయాలలో ఆ విధంగా ఆయిల్ వస్తువులు అలాగా తీసుకున్నప్పుడు ఆ విధంగా ఫ్యాట్ తయారవుతుంది. నాన్ వెజ్ తీసుకుంటారు చాలా మంది. అలాగైనప్పుడు అది మన శరీర భాగాల్లో చేరిపోయి ఉంటది. అది ఎలాగా బయటకు ఇదవ్వడము ఎలాగా అంటే ఇలాంటి ఉపవాసాలు ఉన్నప్పుడు మనము మన శరీరానికి ఆహారాన్ని అందించము. కాబట్టి ఆ ఫ్యాటే ఆ రోజంతా కూడా అది కరిగిపోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే మన శరీరానికి శక్తిని ఆ ఫ్యాట్ ఇవ్వడానికి ప్రారంభం అవుతుంది. కాబట్టి అప్పుడు మన బాడీలో ఉండే ఆ ఫ్యాట్ కరిగిపోతుందన్నమాట. ఇది కూడా ఎంతటి ప్రయోజనం చూడండి. ఇంకా దీనికన్నా ముఖ్యమైన విషయం ఏమిటి? మనలో ఉండే నాడీ వ్యవస్థ. నాడులన్నీ కూడా చక్కగా అవి ఇదిగా ఉన్నప్పుడే మనకి జ్ఞాపక శక్తి అనేవన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడైతే మనము ఇలాంటి నిర్జల ఏకాదశి అలాగా పాటిస్తామో మన నాడీ వ్యవస్థ అంతా కూడా ఉత్తేజమవుతాయి. అలాగా యాక్టివ్గా అయినప్పుడు ఏమవుతుంది? మనలో ఉండే ఆ జ్ఞాపక శక్తి అనేది పెంపొందించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, అది కూడా బాగా, అంటే ఒక రోజంతా మన ఆర్గాన్స్కి రెస్ట్ ఇస్తున్నాం కదా. అలాగిచ్చినప్పుడు అవన్నీ కూడా బాగా ఉత్తేజితం అవుతాయి. ఒక ఫ్యాక్టరీలో ఒక యంత్రము వారం రోజులు పనిచేస్తుంది అనుకోండి. వారం రోజులు కాకుండా దానికి ఆదివారం రోజు ఒక రోజు రెస్ట్ అని ఇచ్చారనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మరుసటి రోజు నుంచి అది ఇంకా బాగా యంత్రం పనిచేస్తుంది. సేమ్ మన శరీరం కూడా ఒక యంత్రమే. ఆ యంత్రానికి మనము ఇలాంటి ఏకాదశులు అనే వాటిని ఉపయోగించుకొని మన వ్యవస్థను మళ్ళీ బాగు చేసుకోవడం, అది ఈ యొక్క నిర్జల ఏకాదశి వల్ల చాలా ప్రయోజనం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనము అలాగ నిర్జల ఏకాదశి అని భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనకు వ్యాస మహర్షి ఆ విధంగా ఈ ఏకాదశిలో ప్రయోజనం ఉంది అని చెప్పడం వలన భీమసేనుడు దానికి ఒప్పుకోవడం జరిగింది. మరి ఈ నిర్జల ఏకాదశి రోజున మనము ఏం చేయాలి? సాధారణ ఏకాదశుల్లాగానే భగవంతునికి శరణాగతి పొందాలి. ఆ రోజంతా కూడా హరినామాన్ని జపిస్తూ, శ్రవణం చేస్తూ, కీర్తిస్తూ, స్మరిస్తూ భగవంతునికి చేరువుగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇంకా గొప్ప విషయం ఏమిటి? ఈ యొక్క నిర్జల ఏకాదశిలో మనం ఆ విధంగా భగవంతుని పట్ల ఎక్కువ ఏకాగ్రతను కలిగి ఉండి నామజపం చేస్తూ, శాస్త్రాలు ఏవైనా భగవద్గీత, భాగవతము ఇలాంటివి చదువుతూ ఆ రోజునంతా అలాగా గడపడం వల్ల మనము ఆహారం తీసుకోలేదు లేదా జలం తీసుకోలేదు అనే దాని మీద ధ్యాసను పోగొట్టుకుంటాం. భగవంతుని మీదే ధ్యాస ఉండడం వల్ల మనలో ఆ శక్తిహీనతగా ఉండడం అని కానీ, అంటే
మనం ఎప్పుడైతే యోచన చేస్తామో, వెళ్ళి తినాలి అనుకుంటామో, అప్పుడే మనకు ఆకలి అనేది ఎక్కువగా పుట్టుకొస్తది, తినాలనిపిస్తది. దాని మీద ధ్యాసే లేనప్పుడు, మనం భగవంతుని మీదే ఆ రోజంతా చక్కగా గడుపుతూ ఉన్నప్పుడు, మనకి అలాంటి ఇది కూడా రాదు. ఇంకా అదే ఆకలి, దప్పిక అనేటువంటివి కూడా ఏది అనిపించదు. కాబట్టి ఆ రోజంతా హరినామాన్ని చక్కగా చెప్పడానికి ప్రయత్నించాలి. ఇంకా ఈ యొక్క ఏకాదశిని పాటించడం వలన చాలా ప్రయోజనాలున్నాయని తెలుసుకున్నాము. తర్వాత ఎన్నో పాపకర్మల నుంచి మనము విముక్తులవుతాము అనే విషయం కూడా ఉన్నది. ఇంకా ముఖ్యంగా ఏమిటి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగంలో హ్మ్, ఎక్కువగా కలహాలు, లేకపోతే మోసపూరితమైన విషయాలు, లేకపోతే భ్రమలకు ఇదై ఉండడము, కపటత్వంతో ఉండడము, అల్పాయుష్కులతో ఉండడము, హ్మ్, భయం, భ్రాంతిని పొంది ఉండడము, ఇలాగ ఉన్నాము అందరము కూడా కలియుగంలో. మనకి వేదాలలో చెప్పినటువంటి ఆ సూత్రాలను కానీ, ఆచరించే విషయాలను కూడా అందరూ మరచిపోతున్నారు. దానికోసమని మనము వేదాలను కూర్చొని అవన్నీ చదవడానికి అలాంటి సమయం కూడా ఎవ్వరికీ ఉండే విధంగా లేదు. కాబట్టే భగవంతుడు మనకి ఇలాంటి ఏకాదశుల్ని మనకు ఒక ఒక పుణ్యం మనం చేస్తే ఎంత ఫలితం పొందుతామో అలాంటి ఫలితం కోసమే భగవంతుడు మనకి ఇవన్నీ కల్పించారు. హ్మ్. అలాంటి ఆచార వ్యవహారాలు, పద్ధతులు ఇవన్నీ మర్చిపోతున్నాం మనం. కనీసం నెలలో 2 రోజులైనా గానీ ఇలాంటి ఏకాదశుల్ని పాటించడం వల్ల మనం ఏమవుతాము, ఆత్మను తెలుసుకున్న వాళ్ళమవుతాము. ఆ రోజంతా ఆధ్యాత్మికతతో ఉండగలుగుతాం కదా! మనకెక్కడ ఈ కలియుగంలో మనం ఆత్మ గురించి శుద్ధి చేసుకునే ఆ యొక్క విషయాన్ని మనం ఆలోచిస్తున్నాము? లేదు. కాబట్టి ఇలాంటి పవిత్రమైన రోజైనా కానీ మనమెవరము? భగవంతుడెవరు? మనకు ఎలాంటి ఆధ్యాత్మికతను మనం పొందాలి అనే ఆ విషయాన్ని మనము పొందుతాము. అందుకే ఇలాంటి ఏకాదశుల్ని పాటించాలి. ఇంకా నిర్జల ఏకాదశి అంటే ఆ రోజంతా కూడా మనము ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాము. పైగా ఏ పనులను ఉంచుకోము కదా! శరీరానికి పూర్తిగా మనము రెస్ట్ అనేది మనం ఇస్తున్నాము. కాబట్టి అవయవాలన్నీ కూడా చాలా సంతోషపడతాయి. మనకి ఎప్పుడు చూసినా మనము 24 గంటలు అంటే మనము ఆహారాన్ని మన ఉదరంలోకి వేసేస్తాము. ఆ యొక్క ఆకలితో తినేస్తాం. కానీ అక్కడ ఉదరంలో ఆ మిషన్ పనిచేయాలి కదా! వెంటనే అన్నీ తినేయడం వలన దానికి భారంగా అనిపిస్తది. ఇంకా వే మనం అలాగా ఇది చేసాం కాబట్టి దాని యొక్క విధిగా అది చేసుకొని వెళ్తది. కాకపోతే త్వరితగతన ఏమవుతుంది, మనం ఎట్లాగా మిక్సీలో కూడా ఎక్కువగా మనం పని చేశామనుకోండి, అది రిపేర్‌కొస్తది. ఆ విధంగా మనకి ఆ కణాలన్నీ ఇదైపోవడము, దానివల్ల రోగనిరోధక శక్తి ఏర్పడడము, ఆ విధంగా ఇదవుతాయి. కాబట్టి మనము ఇలాంటి ఏకాదశుల్ని తప్పకుండా పాటిస్తూ ఆ యొక్క విషయాలనన్నింటినీ కూడా మనము అన్నింటినీ చక్కగా అంటే మన శరీరానికి ఒక రీ ఎనర్జీ దానిని ఇచ్చే విధంగా మనము పెంపొందించుకోవాలి. ఇక ముఖ్యంగా ఈ నిర్జల ఏకాదశిని పాటించడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ద్వాదశి రోజున, ఆ రోజున బ్రాహ్మణులకు దానం చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఇలాగ చేయడం వలన అందరూ కూడా భగవంతునికి ప్రియకరములవుతారు. అంటే సాధారణంగానే ఏ ఏకాదశికైనా బ్రాహ్మణులకు అన్నదానము, వస్త్రదానము ఇలాగ చేయడము. కానీ ఈ నిర్జల ఏకాదశికి కొన్ని విషయాలు చెప్పున్నారు. ఏమిటి అంటే బ్రాహ్మణులకు నీటి కుండను దానం చేయడము, గొడుగు, అంబ్రెల్లా, హ్మ్, పాదరక్షలు, వారికి కావలసిన పాదరక్షలు ఇలాంటివన్నీ బ్రాహ్మణులకు దానం చేయడం వలన మనకి చాలా పుణ్యకరమైన విషయంగా చెప్తున్నారు. ఈ యొక్క పితృదేవతలకంతా కూడా ఈ నిర్జల ఏకాదశిని ఉండి పారణం చేస్తాం కదా! ద్వాదశి రోజున వారు కూడా
చాలా ఆనందపడతారట. వాళ్ళు అంత తృప్తిని పొందుతారు పితృదేవతలు కూడా. మరి ఇంతటి ప్రయోజనం ఉంది. మనకి సైంటిఫిక్‌గా కూడా విజ్ఞాన శాస్త్రంలో కూడా తెలియచేస్తున్నారు. ఈ యొక్క ఏకాదశిని ఉండడం వలన ఎలాంటి నష్టము అనేది మాత్రము ఏమీ లేదు. ఆరోగ్యానికి ఇంకా కూడా మంచి విషయమే. కాకపోతే వారి వారి వయసు రీత్యా తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూస్ అలాగ ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళు ఎంత వరకు ఉండగలుగుతారో ఉండి, తర్వాత వారు సాధారణంగా అంటే మామూలుగా మళ్ళీ ఈ యొక్క ధాన్యాలు, బియ్యము అలాగా తినకుండా పాలను, ఫ్రూట్స్ ఏదో తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ చాలా మటుకు ఆ ఉదయాన మనము ఎంత జలం, వాటర్ అయితే తీసుకుంటామో, ఆ రోజంతా కూడా ఆ నీరే మన శరీరంలో అబ్జర్వ్ అవుతాయి. కాబట్టి అలాగ మనము ఏమీ లేదు అని బాధపడడానికి కూడా లేదు. ఆ యొక్క దీనిని బట్టి మనము ఈ యొక్క ఏకాదశిని చేసుకోవచ్చు. ఇదే నిర్జల ఏకాదశి. సంవత్సరంలో ఒక్క ఏకాదశి ఉంటే కూడా మనం మిగిలిన 24 ఏకాదశులు ఎలాగ చేశామో, చేయలేదో అంతటి ఫలం అంటే చేసినంత ఫలితము ఈ యొక్క నిర్జల ఏకాదశి వలన వస్తది. అంటే భీమసేనుడు అంతటి వాడే ఆ వృకోదరుడిగా పేరు పొంది, ఒక్క నిమిషం కూడా ఆయన ఆకలికి తట్టుకోలేకుండా ఉన్న అతనే చేయగలిగాడు అంటే అది ఒక వైరాగ్యం. ఆ యొక్క స్థిర నిశ్చయమైనటువంటి దృఢ నిశ్చయంతో చేసినటువంటి విషయము. కాబట్టి ప్రయత్నించాలి. ప్రయత్నించడంలో ఎలాంటి ఇదేం లేదు. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.